నీటి సమస్యపై మున్సిపల్ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో గలమెత్తారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం చైర్మన్ షేక్ మాబూనిసా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు నంద్యాలలో తాగునీటి సమస్యపై గలమెత్తారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా నీటి సమస్యను సాగదీస్తారంటూ అధికారులు నిలదీశారు. తాము అధికార పార్టీ సభ్యులమై ఉండి కూడా నీటి సమస్యపై ప్రశ్నించాల్సి వస్తోందని కౌన్సిలర్ కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజులకు ఒకసారి ఇస్తున్న తాగునీటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే తాము ప్రజలకు ఎలా ముఖం చూపాలంటూ నిలదీశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు మాట్లాడుతూ తాము వార్డుల్లో కూడా కనీసం ఒక్క అభివృద్ది పని కూడా చేయలేదని, అసలు నిధులు కేటాయించి పనులు చేస్తారో లేదో తెలపాలని ప్రశ్నించారు. కౌన్సిలర్ శిల్పా నాగినిరెడ్డి మాట్లాడుతూ అమృత్ పథకం సంక్రాంతికి పూర్తవుతోందని, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అమృత్ పథకం కోసం విజయవాడలో అధికారులతో మాట్లాడి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. చైర్మన్ మాబూనిసా మాట్లాడుతూ దాదాపు 65 కోట్ల రూపాయలను అమృత్ పథకం కోసం మున్సిపాలిటీ నుండి కేటాయించడం జరిగిందని, త్వరలో అమృత్ పథకం పూర్తి చేసి నంద్యాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకటకృష్ణ, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. దాన్ని 2 నెలలు అవుతాయి తోగి, దాన్ని ఇంతవరకు పైపు రాలే అంటున్నారు. వస్తాదో రాదో తెలియదు. వాళ్ళేమో నైట్ 1 గంటకు 2 గంటలకు ఫోన్ చేసిన అధ్యక్ష, మేమేమో ఏం సమాధానం చెప్పాలో మేము అర్థం కావట్లేదు. డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది, పైప్ లైన్ వాళ్ళు తోగిన తర్వాత రాకపోవడం అనేది ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసరికి ప్రకారం అయితే నీళ్ళు రావట్లేదు. అది నేను ప్రత్యక్షంగా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇది ఇంప్లిమెంట్ కాకుండా చేసుకోండి అధ్యక్ష. ప్రతి సభ్యుడు నీళ్ళ సమస్య అడుగుతా ఉండేది, అధికం చేయండి అధ్యక్ష. డి గారు నోట్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా కాలంలో పేరుకపోయింది. పైపులలో చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు నిండిపోయింది అధ్యక్ష. ఇంతకుముందు కూడా కమిషనర్ గారు నేను టోకలు చూపించాను కానీ సారు అది కొట్టబోతుంది అది ఇదని చెప్పినారు. అది కొట్టబోయే కాదు అధ్యక్ష, లారీ ఉంది అధ్యక్ష. ప్లాస్టిక్ అంతా పేరుకుపోయింది అధ్యక్ష. ఆ సంక్షేమం చేసినాము, ఈ అభివృద్ధి చేసినాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అమృత్ స్కీమ్ పనులు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన కౌన్సిల్ ఏర్పడి 14 నెలలు అవుతా ఉంది, 15 నెలలు అవుతా ఉంది. 3 ఏళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చేయింది. 3 ఏళ్ల నుంచి 1% కూడా పని ముందుకు పోలేదు. గత 4-5 నెలల క్రితము ఎమ్మెల్యే గారి చొరవతో 15 లక్షలు మరి 18 లక్షలు ఆ రోజు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు పనులన్నీ అయిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు పని కంప్లీట్ కాలేదు. కాకుండా ఉన్నందుకే ఈ రోజు నంద్యాలలో నీటి కష్టాలు ఈ రకంగా ఉన్నాయి. ఎందుకు పూర్తి కాలేకపోతున్నాయో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ లో రోడ్డు మీద పెట్టినంత శ్రద్ధ ఆ రోజు మన నీటి మీద పెట్టి ఉంటే అమృత్ స్కీమ్ అనేది అక్కడే కంప్లీట్ అయింది. అని 90% కాదండి. ఒక నిమిషము మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి చొరవతో 5 లక్షలు 10 లక్షలు కాదు 67 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ ద్వారా లోన్ తెప్పించడం జరిగింది. దయచేసి మీరు చెప్పేంత వరకు నేను విన్నాను. మీరు గురించి ఈ సమస్యలు నేను చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు మీకు మరి వివరించాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి తెలియజేస్తున్నాను. 67 కోట్ల రూపాయలు లోన్ ద్వారా మన మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఇంప్లిమెంట్స్ పనిలో 90% కాదు, అసలు ఏం ఇంప్లిమెంట్ జరగలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం అనేది అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి వెళ్ళి అమృత్ స్కీమ్ ఎక్కడైతే జరుగుతుందో పైప్ లైన్స్ వెలుగొండ నుంచి ఎక్కడైతే మనకు ఉన్నాయో అక్కడ అంతా మన నీటి పైప్ లైన్ రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఆ బ్రేక్ అయ్యింది అనేది కానీ సభ్యులందరికీ వివరించాల్సిన అవసరం ఉంది. బ్రేక్ ఎక్కడ జరిగిందంటే గత ప్రభుత్వంలో ఒక బావి లాంటిది మన వెలుగొండలో వేయాలి అని చెప్పడం జరిగింది. కానీ అది తెలంగాణ వాళ్ళు ఒప్పుకోనందున అది ప్లాన్ మార్చడం జరిగింది. ఆ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా రాబోయే ఇప్పుడే కాదు మనకు ఇంకా ఒక 30 మన ఈ జనాభా కన్నా 30% పెరిగినా ఎప్పటికీ ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మరి మన కౌన్సిల్ అందరూ కలిసి ఆ డిజైన్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అడిగారు ఇంకొకటి 3 ఏళ్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎలాంటి సంక్షేమ పథకాలు మాకు అందలేదు అని చెప్తున్నారు అధ్యక్ష. నేనైతే ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడిన 2 గౌరవ సభ్యుల ఇండ్లకు సబ్సిడీ పథకాలు అందినాయా లేదా? సబ్సిడీ పథకాలు అందలేదు అని నిరూపించమను
నేను ఐడి నంబర్లతో సహా ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే చూపిస్తాను అధ్యక్ష. ఈ క్షణమే ఇక్కడే ఏ ఐడి నంబర్లు ఎవరెవరికి దొరికినాయి అనేది. సంక్షేమం గురించి నేను మాట్లాడలేదు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. అధ్యక్ష ఎంతసేపు అమృత్ స్కీమ్ లో అధ్యక్ష, అమృత్ స్కీమ్ లో మాకు ఏది చెప్పినా కానీ 90% అంటే అధ్యక్ష. ఈయన కాదు, ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఇదే స్లోగనే 90% అని. అధ్యక్ష సభకి నమస్కారం. మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారి టైంలో మన ఎక్స్ చైర్పర్సన్ సులోచనమ్మ గారు కూడా అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ గారు కలవడం జరిగింది. ఈ స్కీమ్ గురించి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు దీనిపైన డిస్కషన్ జరిగింది. కానీ ఏ ఎమ్మెల్యే కూడా దాన్ని పట్టించుకోకపోవడం, అది ఇన్నేళ్ళు సాగడం మనందరి నంద్యాల ప్రజలకి ఇబ్బంది కలగడం జరుగుతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పోయిన వారము మన ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారు అదే పనిగా అమృత్ రివ్యూ మీటింగ్ కోసం విజయవాడ వెళ్ళడం జరిగింది. అక్కడ మీటింగ్లో కూడా మొత్తం ప్లాన్స్, ఎజెండా, క్యాల్కులేషన్స్ అన్నీ చేసుకున్నాక తప్పకుండా ఈ సంక్రాంతి, కమింగ్ సంక్రాంతి వరకు మనకు నంద్యాల పట్టణ ప్రజలకి ఈ ప్రాబ్లం ఉండకుండా చేస్తారని గట్టిగా మనకి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఈ రోజు అయిపోతుంది, రేపు అయిపోతుందని కాదు. నేను ఈరోజు మాట్లాడడానికి కారణం కూడా అదొక సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కారం మాత్రం చేస్తున్నాము, దాన్ని వదిలేయలేదు. సో తప్పకుండా సంక్రాంతి వరకు మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి. కనిపించే వరకు కూడా మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏ విధమైన అభివృద్ధి జరగలేదు అంటున్నారు. కానీ మనం దురదృష్టకరం, కరోనాతో మన ప్రపంచం మొత్తం మర్చిపోయింది. ఆ టైంలో మన సీఎం గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, మన నంద్యాల ప్రజల కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ వదిలిపెట్టేసి వచ్చేసి వాళ్ళకు ఫ్రీ గిఫ్ట్స్ కానీ అన్నీ అందజేసి వాళ్ళ హెల్త్ పరంగా అన్ని రకంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది గమనించాలి మీరు. ఇంప్రూవ్మెంట్ లేదు అంటున్నారు. ఇదన్నా ఎవరు చేశారండి? సీఎం గారు చొరవ తీసుకునే కదా ఇప్పుడు మనం హెల్త్ పరంగా నంద్యాల ప్రజలకు అందరికీ హెల్త్ బాగుండాలనేసి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ లేరా? ఆయన కరోనాతో ఉండి కూడా ఇక్కడ మన ప్రజలను ఇక్కడ ఉండి హెల్త్ పరంగా వాళ్ళ క్వారంటైన్స్ పరంగా వాళ్ళకి హెల్త్ మెడికల్ కిట్లు కానీ అన్నీ ఫ్రీగా అందించి వాళ్ళకు చూసుకోవడం జరిగింది. అలాగే మా వార్డులో వచ్చేసి శ్మశాన వాటిక బొమ్మసత్రం ఏరియా మొత్తం ఒకటే ఉందండి. అది నేను పోయిన కౌన్సిల్ మీటింగ్లో నాగినమ్మ గారికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి కాంపౌండ్ వర్క్ ప్లస్ వాచ్మెన్ రూమ్ కూడా దీంట్లో అజెండాలో ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి ఎంతమంది స్పందించినందుకు మన ఎమ్మెల్యే గారికి అలాగే నాగినమ్మకి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష 33వ వార్డులో అధ్యక్ష దాదాపు 30 సంవత్సరాలుగా ఒక కాలువ అనేది రోడ్డు సగంలో ఆగిపోయింది. ఆ కాలువను మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారు ప్రజా దర్బార్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజా సమస్యను తీసుకురావడం జరిగింది. ఆ సమస్యను ప్రైవేట్ ల్యాండ్ ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ని మన ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడి కాలువను శాంక్షన్ చేయడం జరిగింది. మన కౌన్సిల్ ద్వారా అది ఆమోదం పొంది ఆ కాలువ అనేది కంప్లీట్ అయింది అధ్యక్ష. దానికోసం 33వ వార్డు ప్రజల తరఫున మరియు నా తరఫున మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అడిగిన వెంటనే ప్రజా సమస్య తెలుసుకొని పరిష్కరించిన మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట